ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఏఆర్ షీప్ అండ్ గోట్ ఫామ్. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అంబడిపల్లి గ్రామంలో నిర్మించడం అయితే జరిగింది. ఇది మేకలకు మరియు గొర్రెలు, ప్రస్తుతానికైతే గొర్రెలే పెంచుతున్నారు. ఖర్చు ఎంత అయింది, ఎన్ని గొర్రెల వరకు ఈ షెడ్ లో పడతాయి అనేది పూర్తి వివరాలు షెడ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇది టోటల్ గా ఇంటర్లింక్, అసలు ఊడడానికి ఎలాంటి ఆస్కారమే లేదు, అంత స్టాండర్డ్ గా ఉన్నాయి. ఎక్కినా కూడా కొంచెం కూడా బెండ్ కావట్లేదు. ఫ్రెండ్స్ మనం చూస్తున్న షెడ్ అయితే ఇదే. షెడ్ లోపలికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇది పూర్తిగా మొత్తం ఐరన్ తో నిర్మించిన షెడ్. ఎలాంటి సిమెంట్ కానీ ఇటుకలు కానీ ఎక్కడ కూడా వాడడం అయితే జరగలేదు. మీరు చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్, దీని కర్త కర్మక్రియ చూసుకున్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయితే దీన్ని నిర్మించడం జరిగింది. దీని పేరు అజిత్. వీళ్ళిద్దరు కలిసి ఈ షెడ్ ను అయితే నిర్మించడం జరిగింది. సో గొర్రెల ఫామ్ లో రాజుకైతే 18 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. వీళ్ళు కూడా యాదవులే కాబట్టి వీళ్ళున్న విలేజ్ లోనే సొంత ల్యాండ్ ఉన్నందుకు తక్కువ ఖర్చుతోనే పూర్తయింది. రాజు చెప్పండి, ఇప్పుడు పల్లెటూర్లలో మెయిన్ గా గుడిచెలు, తడకలల్లి 100 గొర్రెలు 500 గొర్రెలైనా పెంచుతారు. మీరు ఇంత ఖర్చు పెట్టి షెడ్ లోనే పెంచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? మాకేంటంటే ఇంత ముందు మా తాతలు ఉన్నప్పటి నుంచి బయటనే పెంచేది, వలస పోతుండే. వేరే విలేజ్ వెళ్ళి అక్కడ ఉండడం, ఒక 3 months ఉండి రావడం. అట్లా అప్పుడు ఏంటంటే వర్కర్స్ దొరికే వాళ్ళు మనకు. ఎప్పుడంటే అప్పుడు 2-3, అప్పుడు మాకు 5 members వర్కర్స్ ఉంటుండే. అప్పుడు మాకు 1000 గొర్రెలు ఉండే. నా జనరేషన్ వచ్చేసరికి 200 గొర్రెలే మిగిలినాయి. మనం చదువుకున్నాం కాబట్టి అట్లనే పెంచడం నార్మల్ గా వలస పోవడం ఎందుకు, ఇలాంటి షెడ్ కట్టి మన వర్కర్ వితౌట్ వర్కర్ వర్కర్ ఉన్నా చూసుకోవచ్చు, వర్కర్ లేకుండా చూసుకోవచ్చు. ఈ షెడ్ మొత్తం సైజ్ చెప్పండి ఒకసారి. ఎంత? 50 feet పొడుగు, 30 feet అడ్డం, 30 feet అడ్డం. ఎన్ని గొర్రెల కెపాసిటీ ఇది? ఇది పెద్ద గొర్రెలు అయితే 150, పొట్టేళ్ళు ప్లస్ గొర్రెలు నాకు 180 పడుతుంది. ఇట్లా రూమ్ లాగడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు కొత్త పొట్టేళ్ళు, కొత్త గొర్రెలు కొనుకొచ్చినప్పుడు వాటికి వ్యాక్సినేషన్ వేసి ఉంటారు, వేయకుండా ఉంటారు, మళ్ళీ డివార్మింగ్ చేసుకుంటారు, చేసుకోకుండా ఉంటారు. వాటి డిసీజ్ వీటి రాకూడదని సపరేట్ రూమ్ కట్టాం. సో దీని మొత్తం ఖర్చు ఎంత వచ్చింది మీరు ఇక్కడ ఈ షెడ్ వేయడానికి? ఈ ఖర్చు కాంట్రాక్ట్ బేస్డ్ 9 lakhs వచ్చింది దీనికి. మొత్తం 9 lakhs లో షెడ్ మొత్తం అయిపోయింది. కాకపోతే మనకి ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి, కింద సిమెంట్ వర్క్, బోర్ వేయించడం కానీ కరెంట్ వర్క్, అవి మనమే చూసుకోవాలి మళ్ళీ. ఓకే, అది ఎక్స్ట్రా ఇంకో 1.5 lakhs. అవును, ఈజీగా 30 lakhs లేనిది ఈ షెడ్ రావాలి. ఎందుకంటే ఎలివేటెడ్ షెడ్ కే 9 lakhs, మళ్ళీ జీవాలు కొనడానికి మాత్రం మళ్ళీ ఇంకో 20 lakhs కావాలి. అంటే అదొక 20 lakhs, ఇది ఒక 10 lakhs వేసుకున్నా కూడా 30 lakhs అయిపోతుంది. అంటే ఆవరేజ్ గా ఒక గొర్రె 1.5 నుంచి 2 కిలోల దాకా కూడా కొన్ని గొర్రెలు తింటాయి. అంత మేత కూడా మనకు 3 acres సరిపోతుంది. ఇప్పుడు మీరు పెంచుకునే గ్రాస్ ఏంటిది? మాది హెడ్జ్ లూసన్ ఒకటి, అవిసా ఒకటి, CYFS 29 ఒకటి. ఇవి బెస్టా? ఇది చాలా బెస్ట్. గొర్రెల సంబంధించి పప్పు జాతి గడ్డిలు, ప్రోటీన్ బాగా ఉంటుంది దానిలో. సో అది వేసుకుంటే చాలా మంచిది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి షెడ్ మీలో ఎవరికైనా నిర్మించాలనే ఉద్దేశం ఉంటే మన రాజుని కాంటాక్ట్ కాండి. రాజు, అజిత్. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద ఇస్తున్నాను. ఈ నెంబర్ కాల్ చేస్తే ఈ షెడ్ గురించి పూర్తి వివరాలు, ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం అంబడిపల్లి గ్రామంలోనే ఇంత బందోబస్తుగా నిర్మించడం జరిగింది.